కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై భారాలు మోపిందని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అప్పుడు టీడీపీ నాయకులు విమర్శించారని ఆయన గుర్తుకు చేశారు. ఇప్పుడు 6 నెలల్లోపే విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని టీడీపీపై బీజేపీ నేతలు ఒత్తిడి చేయాలని కాటసాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మేము పాదయాత్ర చేసాము, మేము ధర్నాలు చేసాము, అది ఇదని మాట్లాడు అంటే ఆడ తెలంగాణ ప్రభుత్వంలో చేసినప్పుడు ఈడ మీరు అధికార పార్టీలో భాగస్వాములైన మీరు బీజేపీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు తెలుగుదేశాన్ని ప్రశ్నించలేకున్నారు? అంటే ఆడ తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఒకటి, ఈడ ఆంధ్రప్రదేశ్లో ఉండే పార్టీ స్టాండ్ ఒకటే. మీరు అంతటా కూడా మీరు తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారో ఈడ కూడా మీరు కూటమిలో నిలదీయాల్సిన అవసరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములే, మీరు అందరూ కలిసి మీరు మేనిఫెస్టో మొత్తం అన్ని పెట్టండి. అవన్నీ కూడా సూపర్ 6 పథకాలు, అవన్నీ కూడా దాన్ని అదేవిధంగా ఎలక్షన్ల ముందర కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మీరు ఖచ్చితంగా ఈ మాటల మీద అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారో ఈడ కూడా వచ్చి మీరు చేసి ప్రజలకు మంచి చేయాలని బీజేపీ పార్టీని